హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ చూపిస్తున్నాను కదండి. ఇది కొత్తగా తెచ్చిన ఐరన్ దోశ ప్యాన్. సో ఇంకా ఇది ఎలా సీజనింగ్ చేయాలి, వీటితో పాటు మెయింటెనెన్స్ కూడా ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇంతకుముందు వాడే ప్యాన్ కూడా ఐరన్ ప్యానే అండి. కాకపోతే అది ఎందుకో కొంచెం మధ్యలో బ్లాకిష్గా వచ్చేస్తుంది దోశ వేస్తే. సో నేను అందుకే ఈ కొత్త ఐరన్ ప్యాన్ అయితే తెప్పించాను. సో ఎలాగో తెప్పించాను కదా, మీకు కూడా షేర్ చేద్దామని వాటి సీజనింగ్, మెయింటెనెన్స్ సో ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ మనం తెచ్చుకున్నప్పుడు ఐరన్ ప్యాను దాని మీద చాలా బ్లాకిష్గా అలా ఉంటుందండి. ఈ ఐరన్ దోశ ప్యాన్ అనే కాదు, మామూలు కడాయిలు ఉంటాయి కదా, అవి కూడా అంతే. ఫస్ట్ అయితే మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. డిష్ వాష్ లిక్విడ్ ఏదైనా వేసేసి ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా బాగా వాష్ చేయాలండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ వాటర్తో మొత్తం వాష్ చేసేసి, మీకు ఇప్పుడు అది మొత్తం వాష్ చేసేసాక టిష్యూ పేపర్తో తుడిచి చూపిస్తాను చూడండి. సో ఇలా మొత్తం ఇలా వాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తున్నాను. మీరు టిష్యూ పేపర్ ఒకసారి చూడండి. ఇంకా నేను క్లీన్ చేసిన తర్వాత కూడా అది ఎంత నల్లగా వస్తుందో చూడండి మీరే. సో మొత్తం ఇలా నేను టిష్యూ పేపర్తో అంతా ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇలా క్లీన్ చేసేసి, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే టేబుల్ సాల్ట్ ఉంటుంది కదండి, అదొక స్పూను. ఆయిల్ ఉంటుంది కదా, మామూలుగా మనము వంటలకి యూస్ చేస్తాం కదండి, ఆ ఆయిల్ ఒక స్పూన్ వేసేసి రెండు బాగా మిక్స్ చేసి, మీరు కావాలంటే ప్యాన్ మీదే డైరెక్ట్గా వేసి చేసుకోవచ్చండి. ఇది నేను అలా బౌల్లో వేసి చూపించాను. సో ఇది మనము ఈ మిక్చర్ అనేది బాగా రుద్దుతూ అప్లై చేయాలి. ప్యాన్ మొత్తం బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మొత్తం ఇలా రబ్ చేస్తూ అప్లై చేయాలండి. సో ఇది ఇలా అప్లై చేసేసిన తర్వాత ఒక 24 అవర్స్ అయితే అలా పెట్టేయాలి దాన్ని. ఒక రోజు మొత్తం మనము అలా వదిలేసేయాలి. ఇంకా ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డేకి ఇలా చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఎలా వచ్చిందో తుప్పులాగా. ఇది మొత్తం మళ్ళీ మనం ఒకసారి స్క్రబ్బర్ పెట్టి నార్మల్గా ఏ డిష్ వాష్ లిక్విడ్ ఏమీ లేకుండా నార్మల్ స్క్రబ్బర్ పెట్టేసి బాగా రబ్ చేస్తూ క్లీన్ చేయాలి. ఈ స్టెప్ చేయడం వల్ల ఏంటంటే మనకి నీట్గా ఆ తుప్పు మరకలంతా పోతాయండి. ఇంకా తర్వాత డిష్ వాష్ లిక్విడ్ వేసేసి నార్మల్గా క్లీన్ చేసుకుంటే మనకి సరిపోతుంది. సో ఇలా చేసినా కూడా మీకు ఇంకా అలా నల్లగా వస్తూ ఉంటే ఒకసారి ఫస్ట్ చేసిన ప్రాసెస్ రిపీట్ చేయండి, సరిపోతుంది. సో మనం ఐరన్ ప్యాన్స్ కానీ ఐరన్ కడాయిలు కానీ ఎప్పుడైనా కూడా క్లీన్ చేసినప్పుడు వెంటనే ఇలా తడేమీ లేకుండా ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలండి. అప్పుడే మనకి తుప్పు పట్టకుండా ఉంటుంది. సో ఇంకా ఇక్కడ క్లాత్ పెట్టి ఇలా తుడిచేసిన తర్వాత ఒకసారి స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టేసి ఫ్లేము, ఏమన్నా తడి ఉన్నా మనకి ఆరిపోతుందండి. సో అలా తడి అనేది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కొంచెం ప్యాన్ హీట్ అయ్యి మనకి తడి అనేది డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ప్యాన్ కొంచెం చల్లారిన తర్వాత మనము ఈ కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి, అది అప్లై చేయాలి. ఇలా
బాగా అప్లై చేయాలండి, ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇలా అప్లై చేసేసి ఒక రోజు మొత్తం వదిలేయాలండి. సో ఇలా ఒక రోజు మొత్తం వదిలేసి తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మనము విమ్ జెల్ వేసేసి ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ వేసేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడేమీ జస్ట్ రబ్ చేస్తూ ప్రెస్ చేస్తూ క్లీన్ చేయని అవసరం లేదు. ఓన్లీ ఆ నూనె జిడ్డు పోయే వరకు అలా క్లీన్ చేసేసి వాటర్తో వాష్ చేసి మళ్ళీ క్లాత్ పెట్టి తుడిచేయండి తడేమీ లేకుండా. తర్వాత ఇంకా ఇది లాస్ట్ స్టెప్ అండి. సో స్టవ్ వెలిగించుకొని ఆ ప్యాన్ పెట్టేసి ఆనియన్స్ ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసి సిమ్లో పెట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఆనియన్స్ ముక్కలు వేసేసి అలా రబ్ చేస్తూ ఒక హాఫ్ ఆనియన్ ముక్కలు వేసేయండి. హాఫ్ ఆనియన్ ఫోర్క్కి గుచ్చి అలా ఈ ఆనియన్స్ ముక్కలు ఇలా కలర్ మారేంత వరకు మనము రబ్ చేస్తూ ఉండాలి, ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేస్తూ చేయాలి. సో ఇంతేనండి, మనకి ఐరన్ దోశ పాన్ అయితే రెడీ అయిపోయింది దోశలు వేసుకోవడానికి. సో ఇంతేనండి ఐరన్ దోశ పాన్ సీజనింగ్. ఇంకా మెయింటెనెన్స్ అంటే ఇంతేనండి. క్లీన్ చేసేసుకున్న తర్వాత దోశలు వేసి క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసేసిన తర్వాత ఒక డ్రై క్లాత్ పెట్టి తుడిచేయండి, వాటర్ తడేమీ లేకుండా ప్యాన్కి. తర్వాత ఆయిల్ అప్లై చేసేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.